ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. అలానే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ముందు బాధపడకండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. అదేంటనేది మీకు ఒకసారి క్లియర్గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీ యొక్క డౌట్స్ అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు అది చెప్తాను. అసలు మెంటర్షిప్ అంటే ఏంటి, ఎందుకు జాయిన్ అవ్వాలనేది కూడా చాలా మంది ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఓకే, డౌట్ వస్తే నో ప్రాబ్లం అండి. అండ్ మీరు లైఫ్లో సక్సెస్ అవుతున్నారనే అర్థం. ఇందులో వచ్చేసి మెంటర్షిప్ అంటే ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ సపోజ్ మీకు మంచిగా ర్యాంక్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ కాలేజ్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు, ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియదు. కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినంత మాత్రాన చాలామంది అనేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఎందుకంటే ఇంత ర్యాంక్ ఎక్కువ వచ్చింది, 50,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది, ఇంకా టాప్ కాలేజీలో సీట్ రాదు, అసలు సీటే రాదు అనుకొని చాలామంది కూడా అనుకుంటారు. వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కోసం ఈ వీడియో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్ మన సైడ్ నుంచి ప్రతి ఇయర్ కూడా కొన్ని వందల మందికి మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కొన్ని వందల్లో ఉన్నాయి ర్యాంక్ కార్డ్స్ అనేవి. నా దగ్గర మెసేజ్లు కూడా చూపిస్తాను, ర్యాంక్ కార్డ్స్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం, ఒక ఐడియా కోసం అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇందులో వచ్చేసి ఒక స్టార్టింగ్ 1000, 2000, 3000 ర్యాంక్ నుంచి 5,000, 10,000, 20,000, 30,000 ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ర్యాంక్ వరకు 1,30,000, 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ 10 కాలేజ్లో సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా 1 by 1 ర్యాంక్ కార్డ్ చూపిస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక నమ్మకం కూడా వస్తుంది. ఓకే, మెంటర్షిప్ అంటే ఇదా అని చెప్పేసి. ఇందులో వచ్చేసి మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అండ్ మీ కాలేజీలో సీట్ వచ్చి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా, ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. మెంటర్షిప్ వరకే కాదు అండ్ ఫ్యూచర్లో కూడా నేను మీకు టచ్లోనే ఉంటానన్నమాట. ఇది వచ్చేసి మీకు మెంటర్షిప్ సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి మీకు లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటామండి. ఇది వచ్చేసి ఏపీఎన్టీజీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, ఓన్లీ ఎంపీసీ వాళ్ళకైతే ప్రజెంట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బీఫార్మసీ అండ్ ఫార్మడీ వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో ఫార్మసీ కౌన్సిలింగ్ టైంలో మీకు మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఫీజు వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏం ప్రొవైడ్ చేస్తామంటే టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్ డే నుంచి అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్లో ఏ బ్రాంచెస్ వస్తున్నాయో చూసి దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేవి ఎన్ని పెట్టాలో చూసి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఇబ్బంది పడతారు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. చాలామంది కూడా సొల్యూషన్ అనేది దొరకదు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు అనమాట. అదే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే అవన్నీ కూడా మేమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అండ్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అందులో మీకు 24/7 ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క QR కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ ఐడి వచ్చేసి నెక్స్ట్ ర్యాంక్ కార్డు పేమెంట్ ఐడి వచ్చేసి ఒక వాట్సాప్ నెంబర్కి మీరు అయితే సెండ్ చేయండి. 8179406281కి. మెంటర్షిప్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్లో మన సైడ్ నుంచి ఎంతమంది టాప్ కాలేజెస్లో ఉన్నారు, వాళ్ళ ఒక ర్యాంక్స్ ఏంటి, ఏ బ్రాంచ్ వచ్చిందో కూడా మనం అయితే చూద్దాం. అండ్ కొన్ని మీకు ఒక ఐడియా కోసం, డెమో కోసం మీకైతే చెప్తున్నాను అనమాట. అండ్ చాలామందికి తెలియదు కదా, అందుకని చెప్పేసి మీకైతే చెప్తా ఉన్నాను. ఒకసారి చూడండి. కొన్ని ర్యాంక్ కార్డ్స్ మాత్రమే తీసుకొని చెప్తా ఉన్నారు. చూస్తే కొన్ని గంటల కొద్దీ టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి జస్ట్ ఒక 5 to 10 ర్యాంక్ కార్డ్స్ అయితే చూపిస్తాను.
అండ్ ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు కూడా మీకు అయితే రెండు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరైతే చూడండి, ర్యాంక్ వచ్చేసి 16,000 వచ్చిందండి. 16,000కి తెలంగాణలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ అయితే రావడం జరిగింది, ఈసీఈ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి ర్యాంక్ వచ్చేసి 1,70,000. చాలా మంది కూడా అనుకుంటారు 1,70,000కి అసలు సీటే రాదు అనుకుంటారు. కానీ 1,70,000కి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చూడండి ఒకసారి. భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. బ్రాంచ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్రాంచ్ అనేది రావడం జరిగింది. కేటగిరీ వచ్చేసి ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ చూడండి. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 9,148 వచ్చింది. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీట్ అయితే వచ్చిందనమాట. బ్రాంచ్ వచ్చేసి ఈసీఈలో సీట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కోరుకున్న బ్రాంచ్లోనే రావడం జరిగింది. నెక్స్ట్ 9,000 ర్యాంక్కి బీవీఆర్ఐటి ఉమెన్స్ కాలేజ్లో సిఎస్సి వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ర్యాంక్ కార్డ్ చూడండి. ఇక్కడ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 1,39,471 వచ్చింది. కానీ కేటగిరీ ఏంటి? బీసీఏ. ఏ కాలేజీలో సీట్ వచ్చిందండి? ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది రావడం జరిగింది. ర్యాంక్ ఎంత? 1,39,471. అంటే లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా అంతమంది టాప్ కాలేజ్ అనమాట. ఇది టాప్ 5లో ఉంటుంది. టాప్ 3లో, టాప్ 1, 2, 3, 4, 5లో ఈ యొక్క కాలేజ్ అనేది మీకైతే ఉంటుంది. ఈ యొక్క లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకుంటే. కానీ చూడండి 1,39,000 ర్యాంక్ ఎక్కడ, కానీ యూనివర్సిటీలో సీట్ రావడం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏంటంటే లాజిక్స్ అండ్ ట్రిక్స్ అనేవి అప్లై చేస్తే మీకు మంచి కాలేజీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి ర్యాంక్స్ వాళ్ళకి మనకి టాప్ కాలేజ్లో సీట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ 82,000 ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చిందండి? విట్ ఏపీ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ బ్రాంచ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ ఎంత అండి? ర్యాంక్ వచ్చేసి 20,000 వచ్చింది. 20,582 ర్యాంక్కి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మనకి సీట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ర్యాంక్ అనేది చూడండి. ప్రతి ఒక్కరు కూడా 1,27,164 ర్యాంక్కి ఆదిత్య యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే రావడం జరిగింది. చాలా మందిలో కూడా డౌట్ అయితే ఉంది ఇప్పటికీ, లక్షల్లో ర్యాంక్ వచ్చింది, మాకు అసలు సీటే రాదు, డిగ్రీ సైడ్ వెళ్తాం లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అలా ఇలా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడన్నా మీరు మేల్కొని కొంచెం మీరు వీటిల్లో గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో మీకు సీట్ అయితే వస్తుంది. ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గైడెన్స్ తీసుకొని మీరు మెంటర్షిప్లో అనేవి ఆప్షన్స్ అనేవి పెట్టి టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకోండి. ఫ్రీ సీట్ అయితే వస్తుంది మీకు. అండ్ అలానే మీరు బయట జాయిన్ అయ్యేదానికంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మీకు చాలా వరకు మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 36,000కి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది భీమవరంలో టాప్ కాలేజ్ అనమాట మనకి. అందులో వచ్చేసి ఈసీఈ అయితే రావడం జరిగింది. ర్యాంక్ ఎంత? 36,000కి విష్ణు భీమవరంలో ఈసీఈ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంక్ వచ్చేసి 1,885కి జేఎన్టీయూకేలో ట్రిపుల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి సిఎస్సి కూడా వస్తుంది, కానీ ఈసీఈ లేదంటే ట్రిపుల్ ఈ కావాలనుకున్నారు, ఫస్ట్ ట్రిపుల్ ఈ పెట్టుకున్నారు, అందుకని చెప్పేసి ట్రిపుల్ ఈ అయితే వచ్చిందనమాట. అండ్ మెంటర్షిప్ సంబంధించి అండ్ ఇది వచ్చేసి మీరు గైడెన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ కూడా మీరైతే చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. వీళ్ళందరికీ కూడా టాప్ కాలేజ్లో సీట్స్ అయితే వచ్చాయన్నమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్లు అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తూ ఉన్నాను స్లోగా. అండ్ మీరు కూడా ఆలోచించుకొని ఈ యొక్క కరెక్ట్ టైంలో మీరు డెసిషన్ అనేది తీసుకోండి. మీకు కూడా మంచిగా టాప్ కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ కూడా చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీలాగా కన్ఫ్యూజన్లో ఉండి ముందు
మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, అసలు సీటే రాదనుకొని వీళ్ళంతా మెంటర్షిప్లో జాయిన్ అయ్యారనమాట. కానీ వీళ్ళందరికీ టాప్ కాలేజ్లో ప్రతి ఒక్కరికి కూడా సీట్ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మన సపోర్ట్ వల్లే కాలేజీలో సీట్ వచ్చిందని కూడా చాలామంది కూడా చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీరు కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ డే నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు జెన్యూన్ మెంటర్షిప్ అండి, అందరిలా కాదు. ఇది మా అంతా సపరేట్గా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు 24/7 అప్పటికప్పుడు అప్డేట్స్తో పాటు మీకైతే గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క ర్యాంక్ కార్డ్ చూడండి. ఇది వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 1943 ర్యాంక్కి సీట్ ఎక్కడ వచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీ. ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ అని అర్థం. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది రావడం జరిగిందనమాట. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది మన సైడ్ నుంచి గైడెన్స్ తీసుకొని బయటికి వెళ్ళారు. ప్రతి ఒక్కరి కూడా నా దగ్గర ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా నా దగ్గర అయితే ఉంది. ప్రతిదీ కూడా డేటా మొత్తం మా దగ్గర అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు కూడా మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. మీరు లేట్ చేసే కొద్దీ మీలో మీకు ఉన్న నమ్మకం కూడా పోతుంది. డౌట్స్ అనేవి కూడా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే ఏంటంటే సీట్ వస్తుంది అన్న ఒక నమ్మకం అయితే ఉంటుంది మీలో. అందుకని చెప్పేసి మిమ్మల్ని జాయిన్ అవ్వమంటున్నాను. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. అవన్నీ చూసి మనం చెక్ చేసుకొని లిస్ట్ అనేది ఫైనల్ చేసుకొని ఆప్షన్స్ అనేవి పెట్టాలి. ఏ కాలేజీ ముందు ఉండాలి, ఏ కాలేజీ వెనక ఉండాలి, ఇవన్నీ కూడా మనమైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను గైడెన్స్ అయితే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.